చాలా మంది రవ్వ దోస ఎన్నిసార్లు చేసినా కూడాను సరిగ్గా రావట్లేదని అంటుంటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటుకోకుండా క్రిస్పీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వరకు బియ్యం పిండి, 1/2 కప్పు వరకు గోధుమ రవ్వ, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసి మొత్తం కలిపేసుకొని, ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసి మొత్తం బాగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని కొద్దిగా వేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా హై ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. రవ్వ దోశ ఎప్పుడు కూడాను ఇలా ఫ్లాట్ గా ఉండే పెనం మీద వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈవెన్ గా కుక్ అవుతుంది కూడాను. చూసారా, హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే పెనంకి అంటుకోకుండా వస్తుంది. టైం లేనప్పుడు ఇలా 15 మినిట్స్ లో అయిపోయే రవ్వ దోశ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.